2 డిసెంబర్ నుంచి 4 డిసెంబర్ వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. భారతదేశం ఏ దేశంతో కలిసి హరియో శక్తి సంయుక్త సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తుంది? భారతదేశం ఏ దేశంతో కలిసి హరియో శక్తి సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహిస్తుంది? ఆన్సర్ మలేషియా. భారతదేశం మలేషియా సంయుక్త సైనిక వ్యాయామమైన హరియో శక్తి యొక్క 4వ ఎడిషన్ మలేషియాలోని పహాంగ్ జిల్లాలోని పెంటగావ్ క్యాంప్లో ప్రారంభమైంది. ఈ కసరత్తు డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 15 వరకు నిర్వహిస్తారు. FBI డైరెక్టర్గా కొత్తగా ఎన్నికైన యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరిని నామినేట్ చేశారు? ఆన్సర్ కాష్ పటేల్. ఇటీవల భారతీయ అమెరికన్ కాష్ పటేల్ను కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ FBI డైరెక్టర్గా నామినేట్ చేశారు. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో బంగారు పథకం ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ పివి సింధు. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ అయిన మహిళా క్రీడాకారిణి పివి సింధు తన కెరియర్లో 3వసారి బంగారు పథకాన్ని సాధించింది. అర్జున్ ఎరిగేసే క్లాసికల్ చెస్లో 2800 ఏలో రేటింగ్ సాధించిన మొదటి భారతీయ ఆటగాడు ఎవరు? ఆన్సర్ అర్జున్ ఎరిగేసి. అర్జున్ ఎరిగేసి 2800 ఏలో రేటింగ్ సాధించిన 2వ భారతీయుడిగా నిలిచాడు. అతను విశ్వనాథ్ ఆనంద్తో కలిసి ప్రతిష్టాత్మక క్లబ్లో చేరాడు. వరంగల్కు చెందిన 21 ఏళ్ల యువకుడు చెస్ ఒలింపియాడ్లో భారతదేశాన్ని బంగారు పథకం సాధించి ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానానికి చేరుకున్న చరిత్రలో ఇతను 16వ ఆటగాడిగా నిలిచాడు. LNG నౌక కోసం గెయిల్ ఏ కంపెనీతో దీర్ఘకాలిక చార్టర్ ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ కేలైన్. సింగపూర్కు చెందిన కేలైన్తో గెయిల్ తన మొదటి దీర్ఘకాలిక LNG షిప్ చార్టర్ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ నౌక 1,74,000 క్యూబిక్ మీటర్ల ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనిని శాంసంగ్ హెవీ ఇండస్ట్రీ నిర్మిస్తుంది. ఈ ఒప్పందం 2027 నాటికి అమలులోకి వచ్చేలా ప్రణాళిక చేయబడిన సౌకర్యంతో గెయిల్ యొక్క రవాణా సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 2 డిసెంబర్. భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రతపాని వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలోని 8వ టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రతపాని వన్యప్రాణుల అభయారణ్యంను టైగర్ రిజర్వ్గా ప్రకటించింది. ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వన్యప్రాణం. 90 పులులు జనాభాంచతో రతపాని ఇప్పుడు రాష్ట్రంలో 8వ టైగర్ రిజర్వ్గా మారింది. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ బీన్ డిక్లేర్డ్ బై యునెస్కో యాజ్ ది టాప్ డెస్టినేషన్ ఫర్ హెరిటేజ్ టూరిజం? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. యునెస్కో పశ్చిమ బెంగాల్ను హెరిటేజ్ టూరిజంలో అగ్రస్థానంగా ప్రకటించింది. మతపరమైన వారసత్వం మరియు టూరిజంలో రాష్ట్రం గణనీయమైన పురోగతిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హైలైట్ చేశారు. ఇటీవల USA ఉక్రెయిన్కు ఎన్ని మిలియన్ డాలర్ల విలువైన సైనిక సహాయాన్ని అందించింది? 725 మిలియన్ డాలర్లు. ఉక్రెయిన్కు అమెరికా 725 మిలియన్ డాలర్ల సైనిక సహాయం అందించింది. ఇందులో ల్యాండ్ మైన్లు, యాంటీ ఎయిర్ మరియు యాంటీ ఆర్మర్ ఆయుధాలు ఉన్నాయి. 43వ ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో బీహార్ పెవిలియన్కు ఏ అవార్డు లభించింది? ఆన్సర్ గోల్డ్ అవార్డు. బీహార్ పెవిలియన్కు బుధవారం నాడు జరిగిన 43వ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఆఫ్ ఇండియాలో అసాధారణమైన డిజైన్ నేపథ్య ప్రదర్శన ప్రదర్శించినందుకు గాను ప్రతిష్టాత్మకమైన గోల్డ్ అవార్డు లభించింది. 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2024కి ఇది 9 మంది విదేశీ ఎగ్జిబిటర్లతో పాటు 33 రాష్ట్రాలను మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 3,500 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. వరల్డ్ మారిటైమ్ కాన్ఫరెన్స్ 2024ని ఏ నగరం నిర్వహిస్తుంది? ఆన్సర్ చెన్నై. వరల్డ్ మారిటైమ్ కాన్ఫరెన్స్ 2024ను 15 సంవత్సరాల విరామం తర్వాత చెన్నైలో డిసెంబర్ 4 నుంచి 6 వరకు జరగనున్నది. 300 మందికి పైగా గ్లోబల్ డెలిగేట్స్ హాజరయ్యే ఈ కార్యక్రమానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ శ్యామ్ జగన్నాథ్ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. కొత్త గిప్టోసెటియన్ క్యాట్ఫిష్ జాతి
ఎక్సోస్టోమా సెంటియోనోమా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? కొత్త గ్లిప్టోస్టెరిన్ క్యాట్ఫిష్ జాతి ఎక్సోస్టోమా సెంటియోనోయే భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఆన్సర్ నాగాలాండ్. గ్లైస్టోసెరిన్ క్యాట్ఫిష్ యొక్క కొత్త జాతి ఎక్సోస్టోమా సెంటియోనోయే నాగాలాండ్లోని బరాక్ నదికి ఉపనది అయిన జూ నదిలో కనుగొనబడింది. సామి క్వేన్ మరియు ఫారెస్ట్ ఫిన్ కమ్యూనిటీల పట్ల వివక్ష చూపిన శతాబ్ద కాలం పాటు కొనసాగిన సమీకరణ విధానాలకు ఏ దేశ పార్లమెంట్ అధికారికంగా క్షమాపణలు చెప్పింది? సామి క్వేన్ మరియు ఫారెస్ట్ ఫిన్ కమ్యూనిటీల పట్ల వివక్ష చూపిన శతాబ్ద కాలం పాటు కొనసాగిన సమీకరణ విధానాలకు ఏ దేశ పార్లమెంట్ ఇటీవల అధికారికంగా క్షమాపణలు చెప్పింది? నార్వే. సామి క్వేన్ మరియు ఫారెస్ట్ ఫిన్ కమ్యూనిటీల పట్ల వివక్ష చూపిన నార్వేజియనలైజేషన్ అని పిలువబడే శతాబ్ద కాలం పాటు కొనసాగిన సమీకరణ విధానాలకు నార్వే పార్లమెంట్ అధికారికంగా క్షమాపణలు చెప్పింది. భారత సైన్యం మొదటిసారిగా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని ఎక్కడ విజయవంతంగా ఇన్స్టాల్ చేసింది? ఆన్సర్ సియాచిన్లో. భారత సైన్యం సియాచిన్ మరియు దౌలోట్ బేగ్ ఓల్డీ వద్ద ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని విజయవంతంగా ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు అత్యంత శీతలమైన యుద్ధభూమి అయిన సియాచిన్ పాకిస్తాన్ మరియు చైనా మధ్య ఉన్న ప్రదేశం కారణంగా వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. అటువంటి సవాలు పరిస్థితుల్లో హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ఏర్పాటు చేయడం ఈ ప్రాంతంలో కమ్యూనికేషన్ మరియు నిఘా సామర్థ్యాలను మెరుగుపరచడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది. సియాచిన్ 1984 నుండి భారతదేశ నియంత్రణలో ఉంది మరియు ఉత్తర ప్రాంతంలో భారతదేశం యొక్క ప్రాదేశిక భద్రతను నిర్వహించడానికి ఇది చాలా ముఖ్యమైనది. రెగ్మా నాగా తెగవారు ఏ రాష్ట్రంలో ngada పండుగ కమ్ మినీ హార్నబిల్ పండుగను జరుపుకున్నారు? రెగ్మా నాగా తెగవారు ఏ రాష్ట్రంలో కమ్ మినీ హార్నబిల్ పండుగను జరుపుకుంటున్నారు? నాగాలాండ్. రెగ్మా నాగా తెగ నాగాలాండ్లోని సెమిన్యూ ఆర్ఎస్ఏ మైదానంలో ngada పండుగ కమ్ మినీ హార్నబిల్ పండుగ జరుపుకుంటుంది. ఈ వేడుక గిరిజనుల సంస్కృతి మరియు వ్యవసాయ సాంప్రదాయాల భాగం. 2024లో జరిగే 30వ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏ దేశ సినిమానికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వబడుతుంది? 2024లో జరిగే 30వ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ KIAFలో ఏ దేశ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది? ఫ్రాన్స్. 30వ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రెంచ్ సినిమాలను ప్రముఖంగా ప్రదర్శిస్తుంది. ఫ్రెంచ్ మహిళా చిత్ర నిర్మాతలు సమకాలీన రచనలు, క్లాసిక్ ఫ్రెంచ్ సినిమాలు మరిన్నిటిని ఇది ప్రదర్శిస్తుంది. డిసెంబర్ 4 నుండి డిసెంబర్ 11 వరకు ఇది నిర్వహిస్తున్నారు. ఏ రాష్ట్ర ఐకానిక్ గార్చోలా హస్తకళ ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ను పొందింది? ఏ రాష్ట్రానికి చెందిన ఐకానిక్ గార్చోలా హస్తకళ ఇటీవల భౌగోళిక సూచిక లభించింది? గుజరాత్. హిందూ మరియు జైన వివాహాలలో సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రసిద్ధి చెందిన గుజరాత్ యొక్క సాంప్రదాయ గర్చోలా హస్తకళకు భౌగోళిక సూచిక ట్యాగ్ లభించింది. ఈ గుర్తింపు గుజరాత్ యొక్క మొత్తం 27 GI ట్యాగ్లను జోడిస్తుంది. వీటిలో 33 హస్తకళలకు సంబంధించినవి ఉన్నాయి. భారత సైన్యంకు నాగాస్త్ర డ్రోన్ అందుబాటులోకి వచ్చింది. దీని గురించి వివరణ. ఈ నాగాస్త్ర 1 అనేది ఆత్మాహుతి డ్రోన్. మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీ దీనిని అభివృద్ధి చేసింది. 70% స్వదేశీ పరికరాలతో దీనిని రూపొందించారు. ఈ డ్రోన్ యొక్క బరువు 9 కిలోలు. ఇది 45 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. గంట సేపులో గాలిలో సంచరించి ఉండి రాడార్లకు చిక్కకుండా ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ నాగాస్త్ర డ్రోన్కు ఉంది. అందులో T20 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశమేంది? భారతదేశం. 2025లో జరిగే అందులో T20 ప్రపంచ కప్కు భారతదేశం ఆతిథ్యం ఇస్తున్నది. ఈ టోర్నీకి పాకిస్తాన్ కూడా హాజరవుతుంది. కానీ ఈ పాకిస్తాన్తో ఆడే భారత్ మ్యాచ్లను శ్రీలంకలో కానీ నేపాల్లో కానీ జరుగుతాయి. 18 ఏళ్లకే కమర్షియల్ పైలట్ లైసెన్స్ను పొందిన 18 ఏళ్లకే కమర్షియల్ పైలట్ లైసెన్స్ను పొందిన అత్యంత పిన్న వయస్కురాలిగా ఎవరు చరిత్రలో నిలిచారు? 18 ఏళ్ల వయసుకే కమర్షియల్ పైలట్ లైసెన్స్ను పొందిన అత్యంత పిన్న వయస్కురాలిగా ఎవరు చరిత్రలో నిలిచారు? సమేరా హుల్లూర్.
కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన అత్యంత పిన్న వయస్కురాలిగా కర్ణాటకలోని విజయపురకు చెందిన సమీరా హుల్లూర్ 18 సంవత్సరాలు. ఈమె రికార్డు సృష్టించారు. ఇది ఫ్రెండ్స్, మీకు కరెంట్ అఫైర్స్ కన్నా యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జామ్.